లాస్ట్ టైం మీ చెల్లి మీతో ఎప్పుడు మాట్లాడారు? ఏమని మాట్లాడారు? 3వ తేదీన మాట్లాడానండి. 3వ తేదీ నైట్ ఫోన్ చేశాను. మామూలు క్షేమాలు ఎలా ఉన్నారు, బాబు ఎలా ఉన్నాడు, ఇంట్లో విషయాలు షేర్ చేసుకుంటాం కదా, మామూలు మాటలే మాట్లాడింది. నార్మల్గానే మాట్లాడింది. ఏం అలాంటిదేం లేదు. కాకపోతే మేము సమ్మర్ హాలిడేస్కి ముందే వచ్చేస్తున్నాము ఊరికి, మా హోమ్ టౌన్కి వచ్చి ఉన్నాము. ఆ అమ్మాయి కూడా నేను వస్తాను అంటుంది. ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అమ్మాయి ఓటు మా ఊళ్ళోనే ఉంది, నేను వస్తాను అక్క అని మాతో పాటే రామ్మ వెళ్దాము అని చెప్పాము. మేము ఒక 10 days బ్యాక్ వెళ్ళున్నాం. అప్పటికి ముందు అంటే నేను వచ్చేస్తానులే పర్వాలేదు, అతను వస్తాడు కదా, వాళ్ళ ఓటు వాళ్ళ ఊర్లో ఉంది, దర్శిలో అబ్బాయిది ఉంది, గొట్లగట్టు మా అమ్మ నాన్న వాళ్ళది, ఇక్కడ మా చెల్లిది ఉంది, నేను అతను కూడా వస్తాడు కదా, అతను అటు వెళ్తాడు, నేను మన ఇంటికి వస్తా లెక్క అని చెప్పింది. 3వ తేదీ నైటు ఈ విషయాలే మాట్లాడుకున్నాం. ఎప్పుడు బయలుదేరుతున్నారు ఏంటి అంటే, చూసుకుంటా వీలు చూసుకొని వీకెండ్ వచ్చింది కదా బయలుదేరుతాంలే అని చెప్పింది. కానీ ఈ ఇంట్లో జరిగే అంతర్గత గొడవల గురించి అమ్మాయి మీకు ఎప్పుడన్నా షేర్ చేసుకోవడం, అక్క నాకు ఇట్లాంటి వేధింపులు ఇతను చేస్తున్నాడు, వరకట్నపు వేధింపులు గురి చేస్తున్నాడు అని చెప్పి చెప్తుందండి. తనైతే చెప్తుంది కానీ మాతో ఎవరితో మాట్లాడినివ్వడు. అతను లేనప్పుడు, అతను ఇంట్లో లేని సమయాల్లో, అతను ఆఫీస్కి వెళ్ళిన సమయాల్లో చూసుకొనే మాకు ఫోన్లు చేస్తుంది. నాకు కానీ మా పేరెంట్స్కి కానీ మాకు ఫోన్లు చేయాలంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, మాతో ఎవరితో మాట్లాడినా కూడా నచ్చదు అతనికి, వద్దంటాడు. పేరెంట్స్తో, సిబ్లింగ్స్తో, తోబుట్టువులతో, ఎవరితో, ఫ్రెండ్స్తో కూడా అమ్మాయి ఎవరితో సన్నిహితంగా ఉండకూడదు. ఆ అమ్మాయి అతనితో మాత్రమే ఉండాలి. అమ్మాయికి ఫ్రెండ్స్ ఉండకూడదు. ఈవెన్ అమ్మాయి ఫోన్ కూడా ట్యాప్ చేస్తాడు, రికార్డింగ్ చేసి అమ్మాయి ఫోన్లో అమ్మాయిని బ్యాడ్గా క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా చేశాడు. అంటే ఈ గొడవ జరగకముందు 1 year బ్యాక్ బాబు పుట్టిన టైంలో బాగా తీవ్రంగా గొడవ చేశాడు అమ్మాయి దగ్గర. మా అందరినీ, మా వాళ్ళని, మా తమ్ముళ్ళ మీద కొట్టడానికి వచ్చాడు. మా ఇంటి బయట పెద్ద గొడవ చేశాడు. అంత దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయిని పంపించి ఎలా ఉండో సేఫ్గా ఉండదని మేము పంపించలేదు. 1 year పంపించని ఆ టైంలో మా దగ్గరే ఉండింది కదా. అలా గొడవలు బాగా ఎక్కువ పీక్స్కి వెళ్ళిపోయినాయి. అతని బిహేవియర్ కూడా పెద్ద పెద్ద కేకలేసేస్తాడు, అస్సలు కంట్రోల్ అవ్వడు, మనుషుల మీదకి వచ్చేస్తాడు, 4-5 పట్టుకున్నా కూడా ఆగడు, అరుస్తూనే ఉంటాడు. అంత ఇది చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అతని వైపు నుంచి యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ తీసుకోవడం అంటే, గొడవలు జరిగినప్పుడు ప్రతిసారి మాకు చెప్పనివ్వడండి. అమ్మాయి అక్కడ దాచేసుకుంది లోపల, తను మాకు చెప్పనివ్వడు. అమ్మాయిని చెప్పనివ్వడు. మీకు చెప్పనివ్వకుండా బ్లాక్మెయిల్ కూడా చేశాడు. అది కూడా చేస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు, మాతో షేర్ చేసుకునివ్వడు, మాతో ఉండనివ్వడు. ఇలాంటివి ఎక్కువైపోయి మళ్ళీ అమ్మాయి భవిష్యత్తుకి ఏమవుతుందో, ఎలా ఉంటుందో అన్న ఒక భయంతో, సరే సార్ట్ అవుట్ అయితే అబ్బాయి నెమ్మదిగా మారితే పంపుదామని మేము పంపించలేదు అమ్మాయిని. సంవత్సరం మా దగ్గరే ఉంచుకున్నాం. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు, వాళ్ళని కూర్చోబెట్టి కుటుంబ సమావేశంలాగా, ఒక పంచాయతీలాగా పెట్టించి ఇలా జరుగుతుంది ఈ అమ్మాయి జీవితంలో అని చెప్పించాం. అందరూ విషయాలన్నీ కనుక్కొని ఈ అబ్బాయిదే తప్పని చెప్పారు. నువ్వు అలా ప్రవర్తించకూడదు, అంత లక్షణమైన అమ్మాయి, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటూ నిన్ను ఫ్యామిలీని చూసుకుంటే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఇబ్బంది పెట్టకూడదు అని నచ్చజెప్పి నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పి ఈ నచ్చజెప్పే ప్రయత్నాల మధ్యలో ఒక మాట అడిగాం, మా అమ్మాయిని ఇక మీదట కొట్టద్దు, తిట్టద్దు. 3 years కంటిన్యూ ఉంది కదా అమ్మాయి, అతని దగ్గర 3 ఏళ్ళు ఉంది. ఆ టైంలో కూడా డబ్బులు తీసుకురమ్మని, అమ్మాయి శాలరీ మొత్తం ఇచ్చేయమని తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. అవన్నీ చెప్పినందుకు ఆ పంచాయతీ మధ్యలో అతను మా నాన్న మీదకి, మా తమ్ముళ్ళ మీదకి కొట్టడానికి వచ్చాడు. వాళ్ళందరూ 4-5 పట్టుకుంటే కూడా ఆగకుండా పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ మా వాళ్ళ మీదకి వచ్చారు. మా బాబాయిని కొట్టాడు. అంత పెద్ద గొడవ జరిగిందని మా చెల్లెల్ని మేము పంపలేదు. 1 year మా దగ్గరే ఉంచుకున్నాం. 1 year ఆ కోపంతో ఏదైనా చేస్తాడని భయంతో. 1 year తర్వాత ఇంకా బాబు డిసెంబర్లో పుట్టాడు. బాబు బర్త్డే వస్తుందని అమెరికాలో ఉన్నారు వాళ్ళ అక్క బావ వాళ్ళు, గోనె వెంకటేశ్వర్లు, గోనె కోమలి వాళ్ళు ఈ అమ్మాయికి ఫోన్లు చేసి, నీ కాపురం కదా, మీ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వింటున్నావు, నీ కాపురాన్ని వాళ్ళు కూలదోస్తున్నారు, ఇవి చూసుకో నువ్వు, అబ్బాయి మారాడు, ఇక మీదట ఇలాంటి గొడవలు చేయడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ అమ్మాయిని ఇలా ప్రోవోక్ చేసి అమ్మాయి మైండ్ని మార్చే ప్రయత్నాలు చేశారు అప్పటి నుంచి. సరే మారాడు అంటున్నారు కదా, ఒకసారి చూద్దాం, పైగా చిన్న బాబు ఉన్నాడు, బాబుకి తండ్రి కావాలి కదా, ఈ రకంగా ఆలోచించింది అమ్మాయి. అతని ప్రవర్తన తెలిసి కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాము, మళ్ళీ ఏదన్నా తేడాగా బిహేవ్ చేస్తే నేను వచ్చేస్తాను, ఇంక మీదట వెళ్ళను. అమ్మాయిని పంపించకపోతే ఆ రోజు మీరు అమ్మాయి బతికేదేమో. బతికేదండి, మా చెల్లెలు బతికేదండి.
అని చెప్పి సరే ఇంకా బాబుకు తండ్రి అవసరం కదా అని చెప్పి వెళ్తాననిందండి. ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ అక్క బావ వాళ్ళ నాన్న, ఆయన కనిగిరిలో ఉంటాడు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఆయన పేరు గోనె వెంకటేశ్వర్లు. ఆయన సపోర్ట్తో, పోలీస్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకు ఉందన్న సపోర్ట్తో వీళ్ళు రెచ్చిపోతున్నారండి. అందుకని ఇన్ని రోజులు దీన్ని బయటికి రానివ్వకుండా ఆపారు. ఏమేం చేస్తున్నారో మాకు తెలియదు కదా. ఇలాంటి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎంత జరిగినా వార్తలు చాలా సెన్సేషనల్ అయిపోద్ది. నార్మల్గా మేము వెళ్తాం, అట్లాంటిది 4వ తారీఖు జరిగింది. అది కూడా కత్తిపోట్లకు గురైపోయింది. ఒక మహిళ తన కాలు సగ భాగం కట్ చేసేసాడు. దీన్ని బయటకు రానివ్వకుండా ఆపారు. ఈ విషయాన్ని మీరు అడిగారా పోలీస్ స్టేషన్లో? మీరు ఎందుకు బయటికి రానివ్వలేదని చెప్పి? మా నాన్నగారు అడిగితే అవసరం ఏముంది, కేసు పెట్టారు కదా, అతను లోపలే ఉన్నాడు కదా, ఇంకా దాంతో మీకు పని ఏముంది, కావాలంటే మీరు ఇచ్చుకోండి అన్నారంట. ఇంకొకటి ఎలక్షన్ హడావిడిలో ఉన్నాను అన్నట్టు ఏదో చెప్పారంట. ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటండి? బాబు ఎలా? ఇప్పుడు బాబు పెంపకం అంతా ఎవరు చూస్తారు? అదే మాకు అర్థం కావట్లేదండి. భవిష్యత్తు ఏంటనేది అర్థమైతే ఈ అర్థం కానీ ఒక అయోమయ పరిస్థితిలో మేము ఎందుకుంటాం. బాబు అయితే తల్లిని వెతుక్కుంటున్నాడు బాగా. తల్లి కోసం మా దగ్గరకు వస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, చూస్తాడు, మొహం చూస్తాడు, ఏడుస్తూ పక్కకి వెళ్తాడు. పాలు తాగే చిన్న బాబు, పసిపిల్లవాడు, పాలు తాగుతాడు. 17. ఇప్పుడు తన బ్రీడింగ్ ఎట్లా? నాకు చిన్న బాబు ఉన్నాడండి. నేను అంటే ఇంకా మా పాలు మానిపించాలి కదా, తల్లి లేదు కదా. పాల డబ్బా అలవాటు చేస్తూ నెమ్మదిగా బాబుకి తల్లిని మరిపించే ప్రయత్నం చేస్తున్నాం. వాడైతే రాత్రులు నిద్రపోవట్లేదు, గుక్కబెట్టి ఏడుస్తున్నాడు అమ్మ కోసం. వాడిని చూస్తే మాకు కడుపు తరుక్కుపోతుందండి. అన్నం తినటం లేదు. ఇప్పటి వరకు ప్రయత్నం చేసి కొంచెం పెట్టానండి. అమ్మ కోసం వెతుక్కుంటున్నాడండి. తల్లి దగ్గర పడుకునే బాబు కదా, పాలు తాగే బాబు, ఏడుస్తున్నాడు బాగా. ఆ బాబుకి ఎవరు న్యాయం చేస్తారు? తల్లిని ఎవరు తెచ్చిస్తారు? అంత కిరాతకంగా పొడిచి చంపాల్సినంత అవసరం ఏంటి వాడికి? ఇప్పటివరకు కూడా ఈ బాబు గురించి వాళ్ళు ఎలాంటి సంప్రదింపులు చేయలే మీతో? లేదు. అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి మా కోడలే కదా, వాడు ఇంత కిరాతకంగా చంపాడు, అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎక్కడ క్రిమిషన్ చేస్తున్నారు మీరు అని కానీ, బాబు ఎలా ఉన్నాడు, బాబుని ఎట్లా చూసుకుంటున్నారని కానీ మాలో ఎవ్వరికి కనీసం ఒక ఫోన్ కాల్ కాదు, మమ్మల్ని ఎవరిని అడగడం కాదు, కనీసం మాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా కనుక్కునే ప్రయత్నమే చేయలేదు. వాళ్ళు చేసేదల్లా ఒకటే, వాళ్ళ కొడుకును విడిపించుకోవాలని తల్లిదండ్రి ఇద్దరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి. దర్శిలో ఉండే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో ఇక్కడ ఉండి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ కొడుకును ఇంత కిరాతకం చేసిన వాడిని విడిపించాలంటండి. విడిపించడానికి, బెయిల్ ఇప్పించడానికి వాళ్ళు తిరుగుతున్నారు. కేసు తీవ్రత తగ్గించే ప్రయత్నాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఏం చేయాలో అర్థం. ఫైనల్గా మీరు డిమాండ్ చేసేది ఏంటి? ఇంత దారుణమైన పరిస్థితిలో మా చెల్లెల్ని అంత కిరాతకంగా చంపి తట్టుకోలేకపోతున్నామండి. బాబుకి తల్లి లేకుండా చేశాడు, మా తోబుట్టువు లేదు, ఎవరు తీరుస్తారు మా బాధ? అమ్మాయి తిరిగి ఎటు రాదు. కనీసం బాబుకి మాకు వాడి నుంచి రక్షణ కావాలండి. వాడి బయటికి వస్తే మాకేం చేస్తాడో తెలియట్లేదు. ఉందండి, మాకుంది, ఆ భయం కూడా ఉంది. ఇంకొకటి, వాళ్ళు విడిపించి ఏం చేద్దామని వాడిని మళ్ళీ పెళ్లి చేస్తారా? ఇట్లాంటి ఇంకా కొంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారా? ఆడపిల్లలకి రక్షణ కావాలి కదా. ఇలాంటి కిరాతకుణ్ణి బయటికి రానివ్వకూడదు. ఇదే మా డిమాండ్, మా కోరిక ఇదే. మాకు న్యాయం కావాలి. అతన్ని బయటికి రానివ్వకూడదు వీలైనంత త్వరగా. మా పరిస్థితి చూసారుగా, మా నాన్నగారు క్యాన్సర్ పేషెంట్ అండి, అమ్మగారికి ఆర్థరైటిస్, మాకు పిల్లలు ఉన్నారు. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేము కదా మేము. వీలైనంత త్వరగా దీన్ని వాయిదాలంటూ పొడిగించుకుంటూ సంవత్సరాల తరబడి మేము తిరగలేము. వీలైనంత త్వరగా మాకు న్యాయం కావాలి. అతన్ని బయటికి రానివ్వకూడదు. వాళ్ళ అమ్మా నాన్న ఇందులో ఇంక్లూడ్ అయ్యున్నారండి. ఈ మాట మేము పదే పదే చెప్తున్నా, లెక్క అసలు తీసుకోవట్లేదు పోలీసులు కూడా. వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చెయ్యాలి. వాళ్ళు చెప్పంది ఇతను ఏ పని చెయ్యడు. వాళ్ళని కేసులో ఇంక్లూడ్ చెయ్యాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ నాన్న తను బయట ఉన్నాడు కదా అని కొడుకును విడిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళు చెప్పే ఉంటారు ఇందులో, వాళ్ళు ఖచ్చితంగా భాగస్వాములే. అనుమానం మాకుంది, 100% ఉంది. వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అక్క బావ, వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. తీసుకోమని చెప్పామండి. ఆధారాలు అడుగుతున్నారు, ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రూఫ్స్ ఏ స్టేషన్లో అడిగారు? అదే బాచిపల్లి పోలీస్ స్టేషన్లోనే. ప్రూఫ్స్ ఇప్పటికిప్పుడు మేము పాప చనిపోయింది, బాధలో ఉన్నాం, ఇప్పటికిప్పుడు తెచ్చేయలేము కదా. ఫస్ట్ కేసు తీసుకుంటే నెమ్మదిగా ప్రూఫ్స్ కోసం ట్రై చేస్తాం కదా. మాకు తెలియదు ఎవరి గురించి కూడా. మాకు డైరెక్ట్గా పోలీసుల విషయం చెప్పారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము,
మేము వచ్చేటప్పటికి అమ్మాయిని అక్కడ లేదు, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ బయట మార్చురీ దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడి సాయంత్రం చూపించారండి అమ్మాయిని. మొత్తం అంతా బ్లడ్ అండి. పాప ఎంత చక్కటిది నా చెల్లెలు, మీరు చూసే ఉంటారు ఫొటోస్లో. అలాంటి పిల్లని మొత్తం అంతా బ్లడ్ అయిపోయిందండి. ఎంత నరక యాతన పెట్టి చంపాడు. అలాంటి వాడిని వదిలేస్తారా? ఈ చట్టం ఏం చేస్తుంది, సమాజం ఏం చేస్తుంది?